యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ 3 times ఫెయిల్ అయిపోయింది. ఫేస్తో ఐడి వెరిఫికేషన్ చేసినా సరే అది కూడా ఫెయిల్ అయిపోయింది. మాన్యువల్గా ఐడి పెట్టి చేసినా సరే అది కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం ఐడి పెట్టి అప్లోడ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. ఇక్కడ ఏమని వస్తుందంటే యు ఆర్ నో లాంగర్ షోయింగ్ యాడ్స్ బికాస్ యు ఆర్ ఫెయిల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అండ్ స్టార్ట్ షోయింగ్ యాడ్స్ అగైన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని ఉంది. ఇట్లా మీకు కూడా ప్రాబ్లం వస్తే ఏం చేసుకోవాలంటే ఛానల్ డాష్బోర్డ్లో పైన చాట్ సపోర్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. చాట్ సపోర్ట్ వాళ్ళకి నాకు ఇట్లా ఐడి వెరిఫికేషన్ 3 times ఫెయిల్ అయిపోయింది, ఇంకొక ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. కొన్ని డీటెయిల్స్ అవన్నీ ఇస్తే మళ్ళీ ఇంకొకసారి మనకు అటెంప్ట్ చేయడానికి ఇస్తారనమాట యాక్షన్ బటన్. సో మనం అయితే ఐడి అప్లోడ్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇది చేసుకోవడానికి అయితే, మీకు లేదు టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. నేను మీ దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని మీ ఛానల్కి ఐడి వెరిఫికేషన్ మళ్ళీ చేస్తాను. సో ఇట్లా మాన్యువల్గా ఐడి వెరిఫికేషన్ చేస్తే ఇంటికి పిన్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా. సో నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను, మీరే సొంతగా చాట్ సపోర్ట్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, సో మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఎట్లా తీసుకురావాలి, యాక్షన్ బటన్ మళ్ళీ ఎట్లా తీసుకురావాలి, ఐడి అట్లా అప్లోడ్ చేసుకోవాలి, ఐడి వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది, పిన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఐడి వెరిఫికేషన్ అయిపోయే టైంలో మనం అడ్రస్ ఇస్తాము, ఆ అడ్రస్కి పిన్ కూడా వస్తుంది ఒక 2 weeksలో. ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ పోస్ట్లో వచ్చి పిన్ ఎంటర్ కూడా చేస్తే మనకి పిన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో చెప్తాను అనమాట, నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. స్క్రీన్ మీద చూస్తున్న యూట్యూబ్ ఛానల్కి ఐడి వెరిఫికేషన్ 3 times ఫెయిల్ అయింది. ఛానల్ పేరు వచ్చేసి తెలుగు మస్తీ కామెడీ. ఎర్న్ సెక్షన్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి ఎర్న్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఫిక్స్ యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది. కింద చూసుకోండి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈజ్ నీడెడ్ టు ఎర్న్ ఆన్ యూట్యూబ్ అండ్ టు రిసీవ్ ఫ్యూచర్ పేమెంట్స్ అని ఉంది. సో ఇట్లా సెకండ్ స్టెప్ అయితే ప్రాబ్లం వచ్చింది. యాడ్సెన్స్లోకి వెళ్దాము. యాడ్సెన్స్లో ఇక్కడ చూసుకోండి యు ఆర్ నో లాంగర్ షోయింగ్ యాడ్స్ అని ఉంది. ఇక్కడ చూసుకోండి మనకి ఏ ఆప్షన్ లేదనమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం యూట్యూబ్లో ఇక్కడ చాట్ విత్ క్రియేటర్ సపోర్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ యాడ్ డీటెయిల్స్ ఆర్ ఆస్క్ క్వశ్చన్స్ అని ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ అనే దాని మీద క్లిక్ చేసి సెండ్ కొట్టేయాలి. సపోర్ట్ మీద క్లిక్ చేసి ఇట్లా సెండ్ కొడితే మనకి కొంచెం డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. దీంట్లో కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. కాంటాక్ట్ అస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హ్యూమన్ సపోర్ట్ వస్తుంది. మనకి ఇట్లా డీటెయిల్స్ అడిగితే దీంట్లో సంథింగ్ ఎల్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఇది వర్క్ అవ్వకపోతే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో యువర్ నెంబర్ 1 in line అని ఉంటుంది. సో అంటే మనకి వెయిటింగ్ లిస్ట్ అనమాట ఇది. సో త్వరగానే మనకి చాట్ సపోర్ట్ వచ్చింది. ఇక్కడ యాడ్ డీటెయిల్స్ ఆర్ ఆస్క్ క్వశ్చన్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ 3 times ఫెయిల్ ప్లీజ్ ఫిక్స్ మై ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇట్లా టైప్ చేయాలంటే మనం చాట్ చేస్తూ ఉండాలి. మనం మెసేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటారు, వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు మనల్ని. సో మనం ఆ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు యాడ్సెన్స్లోకి వచ్చేసేయాలి. యాడ్సెన్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ దీంట్లో పేమెంట్స్ అని ఉంటుంది, దీంట్లో పేమెంట్ ఇన్ఫో అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. పేమెంట్ ఇన్ఫో అనే దాంట్లో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఐడి సబ్మిట్ చేయాలి కదా, ఐడి మీద పేరు ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా పెట్టేసుకోవాలి. దీంట్లో సెట్టింగ్స్ అని ఉంటుంది, దీంట్లో మేనేజ్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. మేనేజ్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత అసలు ఐడి వెరిఫికేషన్ ఎందుకు ఫెయిల్ అయ్యిద్దంటే మన ఐడి మీద ఉన్న పేరు ఇక్కడ పేరు వేరేగా ఉంటుంది, అందుకనే ఫెయిల్ అయ్యిద్ది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీంట్లో నేమ్ అని ఉంటుంది, నేమ్లోకి వచ్చేసి మీరు ఓటర్ కార్డు అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారనుకుంటే ఓటర్ కార్డు మీద పేరు ఎట్లా ఉంటుందో సేమ్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, సేమ్ ఎట్లా ఉంటే అట్లా పెట్టేసుకొని కింద సేవ్ కొట్టేసేయాలన్నమాట. పాన్ కార్డ్ అనుకోండి, పాన్ కార్డ్ మీద ఎట్లా ఉంటే అట్లా పెట్టేసుకోవాలి. మళ్ళీ మేనేజ్ పేమెంట్ యూజర్ అని ఉంటుంది, కింద మేనేజ్ పేమెంట్ యూజర్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద ఉంటుంది కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఐడి మీద పేరు ఎట్లా ఉంటుందో సేమ్ అదే పేరు ఇచ్చేసి కింద స్క్రోల్ డౌన్ చేసి సేవ్ కొట్టేసేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేసాము, యాడ్సెన్స్లో నేమ్ చేంజ్ చేసాము. నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ చాట్ సపోర్ట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు మన డీటెయిల్స్ అన్నీ. మన యాడ్సెన్స్ పియూబీ ఐడి అడుగుతారు, మన మెయిల్ ఐడి అడుగుతారు, మనం ఏ ఐడి అయితే సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఐడి ఫోటో అడుగుతారు. వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఒక పక్కన చాట్ సపోర్ట్తో మనం చాటింగ్ చేసుకుంటేనే యాడ్సెన్స్లో డీటెయిల్స్ మార్చుకోవచ్చు. సో నేను డీటెయిల్స్ మార్చాను చాట్ సపోర్ట్తో చేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట, ఇది నెక్స్ట్ డే వీడియో, సెకండ్ డే వీడియో. సో ఇట్లా మళ్ళీ సేమ్ అలాగే ఉంది. ఎర్న్ సెక్షన్లో కూడా ఎలాంటి చేంజెస్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ పేమెంట్స్లోకి వెళ్తున్నాను. పేమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది. వెరిఫికేషన్ చెక్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ చూసుకోండి ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పేసి టేక్ యాక్షన్ అని చెప్పేసి ఒక బ్లూ కలర్లో ఉంది కదా. సో ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మాత్రమే ఐడి అప్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది.
టేక్ యాక్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. టేక్ యాక్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటే ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. కొంతమందికి వెరిఫై అయినావా అని చెప్పేసి ఉంటుంది డైరెక్ట్గానే. ఇక్కడ చూసుకోండి, దీంట్లో ప్రొవైడ్ సమ్ ఇన్ఫో అని ఉంటుంది. సో దీంట్లో వెరిఫై అయినావా అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇంకో కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా వెరిఫై అయినామా అనే ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే దేర్ వాజ్ అన్ ఇష్యూ విత్ వెరిఫికేషన్ ఇన్ఫో అని ఉంటుంది. ట్రై అగైన్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. కొంతమందికి ట్రై అగైన్ అని అడగదు, నార్మల్గా డైరెక్ట్గా అడిగిద్ది. సో నేను ల్యాప్టాప్లో చేస్తున్నాను కాబట్టి సో ఇట్లా ట్రై అనదర్ వే అని ఉంటుంది. మీరు మొబైల్లో చేస్తే ఇట్లా అడగదు అనమాట, డైరెక్ట్గానే అడిగిద్ది. కంటిన్యూ టు అన్ డివైస్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ల్యాప్టాప్లో చేస్తున్నాను కాబట్టి ఇట్లా వస్తుంది. మొబైల్లో అయితే డైరెక్ట్గా ఇట్లా వస్తుంది. మీరు ఏ కార్డు పెట్టాలనుకుంటున్నారో ఆ కార్డు సెలెక్ట్ చేసుకోండి. నేను పర్సనల్ పాన్ కార్డుగా పెట్టాలనుకుంటున్నాను. సో పాన్ కార్డు ఫోటో తీసుకోవాలి. ఆల్రెడీ మనం అప్లోడ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కార్డు. సో ఫ్రంట్ సైడ్ కార్డు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ తర్వాత బ్యాక్ సైడ్కి కూడా పాన్ కార్డు అప్లోడ్ చేసుకోవాలి. మీరు పాన్ కార్డు పెడితే పాన్ కార్డులో ఉన్నట్లే పేరు ఇవ్వాలన్నమాట, పేమెంట్ ఇన్ఫోలో. సో బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయింది. వీఆర్ గెట్టింగ్ రెడీ అని ఉంటుంది. సో దీంట్లో పేరు కరెక్ట్గా ఉండాలన్నమాట, పాన్ కార్డు మీద ఉన్నట్లే. అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే అడ్రస్కి పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్లో పిన్ ఉంటుంది. ఆ పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి ఇక్కడ. సో నేను సబ్మిట్ కొట్టేసాను, అంతా ఓకే అనుకున్నాను. పేరు అడ్రస్ అంతా అనుకున్న తర్వాత ఓకే కొట్టేస్తే సో ఇక్కడ యువర్ వెరిఫైడ్ గ్రేట్ వర్క్ అని ఉంది. సో వెరిఫైడ్ అని వచ్చేసింది. సో డన్ కొట్టేద్దాము. వెరిఫైడ్ అని కొట్టేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చెక్లోకి వెళ్ళి వెరిఫై అయిందా లేదని చెక్ చేద్దాము. గైస్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. పెయిడ్ సర్వీస్ అనమాట. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా కష్టపడి మీకోసం వీడియో తయారు చేశాను అనమాట. సో డన్ కొట్టేద్దాము. డన్ కొట్టేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సేమ్ యాడ్సెన్స్లోనే వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది. ఈ వెరిఫికేషన్ చెక్ అనే దాంట్లోకి వెళ్దాము. ఇక్కడ చూసుకోండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అని వచ్చింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కింద ఇంకో బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ దగ్గర మనము వచ్చిన పిన్ ఎంటర్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ వెళ్తున్నాను, చూసుకోండి. ఇది అప్డేట్ అవ్వడానికి టైం పట్టిద్ది అనమాట. ఐడి వెరిఫికేషన్ అయిపోయినా సరే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వాలంటే కొంత టైం పట్టిద్ది. సో కొంత టైం పట్టిన తర్వాత మనకి అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వస్తుంది. లెట్స్ గో అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. లెట్స్ గో అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఎర్నీ సెక్షన్లో. సో వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ పేజ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్స్ ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు ఆన్ చేసి ఉంటే ఆన్లోనే ఉంటాయి. సూపర్స్ అనేది ఇట్లా ఆన్ చేద్దాము. ఇంతకుముందు వీళ్ళు ఆన్ చేయలేదు, నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఈ ఛానల్ కూడా నేనే చేశాను అనమాట. పెయిడ్ సర్వీసు 2000 తీసుకొని చేశాను అనమాట. సో ఇట్లా చూసుకోండి, వీళ్ళు ఎక్కువ షార్ట్సే పెట్టారు. షార్ట్స్ అనేటికి మౌంటేషన్ ఆన్ అయింది. మనకి అంతా ఇట్లా ఉందన్నమాట. సో మౌంటేషన్ అయిపోయింది. వీళ్ళే హ్యాపీ, నేనే హ్యాపీ. థ్యాంక్ యూ.